సర్వేకి స్వాగతం. మనం యోగాసనాల గురించి తెలుసుకుంటున్నాం. So yogasanas are practiced to increase inner strength and focus to create a strong container to withstand the intensity of tapas. The austerity practices used to reach a state of enlightenment. సో మనకి జ్ఞానోదయం అవడానికి కొంత తపస్సు చేయాల్సి వస్తుంది. తపస్సు చేయడం అంటే ఊహించుకోవద్దు. అడవిలోకి వెళ్ళిపోయి, మంచు కొండల్లోకి వెళ్ళిపోయి, పిండాలు పెంచేసుకొని, ఒక చోట కూర్చొని, వానలు, తుఫాన్ని లెక్క చేయకుండా కూర్చొని, ఎండలో తుఫాను లెక్క చేయకుండా కూర్చొని, బావురసి మీదకి వచ్చిన చెల్లించక, ఇలాగా సినిమాల్లో చూపించేవన్నీ మీరు ఊహించుకోవద్దు. ఇక్కడ తపస్సు అనేది వేరే స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. ఎన్లైట్మెంట్ అనే దానికి కూడా స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. అవి తర్వాత తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో యోగాసనాలు ఎందుకు ప్రాక్టీస్ చేస్తారంటే మన ఇన్నర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ అలాగే స్ట్రాంగ్ కంటైనర్ లోపల కంటైనర్ ఫామ్ అవడానికి విత్ స్టాండ్ అవుతుందన్నమాట. ఇంటెన్సిటీ ఆఫ్ తపస్సుని మెయింటైన్ చేయడానికి ఈ ఆస్టరిటీ ప్రాక్టీస్ ఉన్నాయి. బట్ మనం మధ్య మార్గంలోనే వెళ్తాం. ఆస్టరిటీ ప్రాక్టీసెస్ అంటే జనరల్గా అఘోరాలు చేస్తుంటారు కదా, అఘోరాలు చేసే ప్రాక్టీస్ చాలా వెయ్యేడుగా అనిపిస్తుంటాయి. సో అంత జోడికి మనం ఏం వెళ్ళాము, కంగారు పడద్దు. Yoga postures are used to control, purify, and cultivate prana. సో మెయిన్ టార్గెట్ ఏమిటి అంటే యోగా పోస్చర్ది మనం లోపలికి తీసుకుంటాం, ప్రాణం తీసుకుంటాం, గాలి శ్వాసతో పాటు గాలిని తీసుకుంటాం, దాంతోపాటు ప్రాణం కూడా తీసుకుంటాం అని తెలుసుకున్నాం కదా. సో ఆ ప్రాణాన్ని కంట్రోల్ చేయటం, ప్యూరిఫై చేసుకోవటం, అలాగా దాన్ని కల్టివేట్ చేయటం అనే టార్గెట్ గా యోగా పోస్చర్స్ ఉంటాయి. అందుకని మొత్తం 84 ఆసనాలు అవసరం లేదు ప్రస్తుతమైన దానికి. The life forces energy that flows through the nadis and energy channels of the body. అలాగే ఇక్కడ ఈ ఈ ప్రాణం ఉంది కదా, అదేంటే లైఫ్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. అది మన నాడీస్ గుండా ప్రయాణం చేస్తుంటుంది. ఇక్కడ నాడులు అంటే ఎనర్జీ ఛానల్స్. సో ఈ ఎనర్జీ బాడీలో ఉండే ఆ నాడీస్ గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయాణాన్ని కంట్రోల్ చేయటం, దాన్ని కల్టివేట్ చేయటం, పర్టికులర్ డైరెక్షన్ లో దాన్ని డైరెక్ట్ చేయటం, ఇది టార్గెట్. ఆసనా ప్రాక్టీసెస్ క్రియేట్ మెంటల్, ఎమోషన్ అండ్ ఎనర్జెటిక్ బ్యాలెన్స్. సో దీని యొక్క ఎఫెక్ట్ ఎలా కనబడుతుంది అంటే నీకు బ్యాలెన్స్ కనబడుతుంటుంది. నీ మెంటల్ ఒక బ్యాలెన్స్, ఎమోషనల్ ఒక బ్యాలెన్స్, ఎనర్జెటిక్ పరంగా ఒక బ్యాలెన్స్ కనబడుతూ ఉంటుంది. నీకు తెలుస్తుంటుంది, నీ చుట్టుపక్కల వాళ్ళు జడ్జి చేసి చెప్పడం కాదు. జడ్జ్ చేసి చెప్పేది ఏంటి, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు జడ్జిమెంట్ ఏదో చెప్పేస్తారు. బట్ కాదు, నీకు తెలుస్తుంటుంది ఎంతవరకు నువ్వు ఎన్ని బ్యాలెన్స్ లోకి వచ్చావు. వెన్ you perform asanas regularly, it helps reduce negative thoughts patterns and regulate the emotions. ఇది ఈ ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనబడుతుంటుంది. ఈ నెగిటివ్ థాట్స్ ఉంటాయే, ఆ నెగిటివ్ థాట్ ఒక ప్యాటర్న్ ఉంటాయి. ప్యాటర్న్ మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు యోగాసనాలు ఇస్తున్నప్పుడు. ఆటోమేటిక్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసిన తర్వాత దాని నుండి ఆ రికగ్నైజ్ చేయటంలోనే బయటపడిపోతారు, ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా. అలాగే మీ తద్వారా ఈ ప్యాటర్నే డిసైడ్ చేస్తుంటుంది మీ ఎమోషన్స్ ని. ఎమోషన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. ఆసనాస్ ఆర్ వన్ ఆఫ్ ద సెవరల్ యోగిక్ ప్రాక్టీసెస్. ఈ ఆసనాస్ ఉన్నాయే రకరకాల యోగి ప్రాక్టీస్ లో ఇది కూడా ఒక ప్రాక్టీస్. యూజ్ టు రెడ్యూస్ బ్యాడ్ కర్మ. ఈ కర్మని రెడ్యూస్ చేయడానికి కూడా యోగాసనాలు వాడుతుంటారు. ఎందుకంటే కార్మిక్ మెమరీ అనేది మన యొక్క కైనటిక్ మెమరీ కింద మజిల్స్ లో కూడా ఉంటుంది. జనరల్ గా పర్టికులర్ సిచ్యువేషన్ లో, ఒక ఈవెంట్ లో మీ మజిల్ కంట్రాక్షన్ గురైనప్పుడు, మజిల్ లో మోడిఫికేషన్ వచ్చినప్పుడు, తర్వాత రిలాక్స్ అయిపోయినప్పటికీ ఆ నాటింగ్ అలా ఉండిపోతుంది, దాని కెనెటిక్ మెమరీలో ఉండిపోతుంది. సో దాన్నే మనం కర్మ అంటామట. ఇలాంటి కర్మ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని రెడ్యూస్ చేయడానికి పనికి వస్తుంది. అండ్ ప్రివెంట్స్ అక్యూమిలేషన్, అది అక్యూమిలేట్ కాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ గ్రౌండెడ్ అండ్ స్టడీ ఫిజికల్ ప్రాక్టీసెస్. సో గ్రౌండెడ్ ఫిజికల్ ప్రాక్టీసెస్, స్టడీ ఫిజికల్ ప్రాక్టీసెస్ అంటే ఏదో వియర్డ్ గా ఏదో అథ్లెటిక్ ప్రాక్టీసెస్ తొందరగా వెళ్ళడం అని చెప్పట్ల చెట్టు అన్నమాట. అక్కడ గ్రౌండెడ్ జస్ట్ నార్మల్ గా చేయగలిగేవి. అండ్ స్టడీ ఫిజికల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఫెసిలిటేట్స్ ద డీపర్ ప్రాక్టీసెస్ ఆఫ్ ప్రాణాయామ. ఇవి హైడ్రేట్ కింద పనిచేస్తుంటాయి, సినర్జెటిక్ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అంటే ఇవి లోపల ప్రాణాయామాన్ని ఇవి డీపర్ ప్రాక్టీస్ లోకి తీసుకొస్తాయి. అలాగే బంధాస్ని కూడా డీపర్ స్టేట్ లో తీసుకొస్తాయి. ముద్రాస్ యొక్క ఎఫెక్ట్ కూడా డీపర్ ప్రాక్టీస్, డీపర్ చేస్తుంటాయి.
సో ఇవి ఫెసిలిటేట్ చేస్తాయన్నమాట. ఈ ప్రాక్టీస్ అవగాసనాలను ప్రాక్టీస్ ఫెసిలిటేట్ చేస్తుంటాయి. దీన్ని నీ ప్రాణాయామ ప్రాక్టీసెస్ ని, బంధు ప్రాక్టీసెస్ ని, ముద్ర ప్రాక్టీసెస్ వీటన్నిటిని. These hatha yoga practices help direct and calm the energy and promotes further exploration of the subtle body. సో సూక్ష్మ శరీరం ఉందో ఆ సూక్ష్మ శరీరాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, నెక్స్ట్ ఈ యొక్క ప్రాణిక్ ఎనర్జీస్ ని ప్రమోట్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి వీటన్నిటికీ ఉపయోగపడతాయి. A strong, a strong asana this enables one to explore conscious and unconscious mind thoughts and the layers of kosha and subtle body. సో ఈ లేయర్ అన్కాన్షియస్ గా కాన్షియస్ గా చాలా లేయర్స్ ఉంటాయి. మైండ్ యొక్క లేయర్స్ ఉంటాయి. ఆ ప్రతి లేయర్ లో ఐ స్ట్రక్చర్ ఉంటుంది, ఎకో స్ట్రక్చర్ ఉంటుంది. వీటన్నిటిని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, వాటిని మేనేజ్ చేయగలుగుతాం. This allows one to gain insight into the true nature of self and reality. ఇది ఉపయోగపడుతుంది. దేనికి అలౌ చేస్తుంది అంటే ఇన్సైట్, నీకు ఈ ట్రూ నేచర్ ఏమిటి, ట్రూ సెల్ఫ్ ఏమిటి, రియాలిటీ ఏమిటి అనేది నీవు తెలుసుకోవడానికి ఇన్సైట్ రూపంలో నీకు తెలుస్తుంది. ద రెలవెన్సీ ఆఫ్ ఆసనాస్ ఇన్ ద యోగా ట్రెడిషన్. ఈ యోగాసనాల యొక్క రెలవెన్సీ గురించి తర్వాత చెప్పుకుందాం.